ప్రతి క్రికెట్ అభిమాని ఎంతో ఉత్కంఠభరితంగా ఎదురు చూసిన ఐపీఎల్ 2025 18 ఎడిషన్ మొదలైపోయింది. అందరూ ఊహించినట్లే ఈ సీజన్ రచ్చ చేస్తూ వైల్డ్ ఫైర్ సీజన్గా మారిపోయింది. మరొకసారి ఎస్ఆర్హెచ్ రికార్డులుగా బాప్లా మారింది. అలానే ఆర్సీబీ టైటిల్ వేట అయితే స్టార్ట్ చేసింది. కేకేఆర్ తమ రెండో మ్యాచ్లో తొలి విజయం అయితే బోనీ కొట్టింది. ఇక తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్ కూడా అద్భుత విజయాలు సాధించాయి. ఓవరాల్ గా ఐపీఎల్ 18 ఎడిషన్ లో 7 మ్యాచ్లు అయితే కంప్లీట్ అయ్యాయి. ఐపీఎల్ 2025 సీజన్ ఘనంగా ప్రారంభించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరో రసవత్ర పోరుకు అయితే సిద్ధమైంది. శుక్రవారం అంటే మార్చి 28న చెన్నైలోని చపాక్ వేదికగా జరిగే తదుపరి మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ తో ఆర్సీబీ ఆమె తుమ్మి తేల్చుకోనుంది. తొలి మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్ అయిన కోల్కతా నైట్ రైడర్స్ పై పూర్తి ఆధిపత్యం చెలాయించింది. అలాగే ఏకపక్ష విజయం అందుకున్న ఆర్సీబీ మంచి జోష్లో కనబడుతుంది. మరోవైపు ముంబై ఇండియన్స్ ను ఓడించి శుభారంభం చేసిన సిఎస్కే కూడా అదే జోరు కొనసాగించాలనే పట్టుదలతో ఉంది. దీంతో ఫ్రైడే ఫైట్ రసవత్తరంగా మారింది. గత సీజన్లో ఇరు జట్ల మధ్య జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్లో ఆర్సీబీ సంచలన విజయం నమోదు చేయడంతో ప్లే ఆఫ్స్ అయితే చేరుకుంది. ఆ విజయ అనంతరం టైటిల్ గెలిచిన రీతిలో ఆర్సీబీ అభిమానులు సంబరాలు చేసుకోగా చెన్నై ఫ్యాన్స్ తీవ్ర బాధకు గురయ్యారు. ఇరు జట్ల మధ్య సోషల్ మీడియా వేదికగా పెద్ద వారే నడిచింది. అంబటి రాయుడు సైతం మాజీ క్రికెటర్లు కూడా తమ వ్యాఖ్యలతో ఫ్యాన్స్ ని మరింత రెచ్చగొట్టారు. ఇక దీంతో ఈ క్రమంలోనే సిఎస్కే వర్సెస్ ఆర్సీబీ 4 ఇండియా వర్సెస్ పాక్ మ్యాచ్ తరహా క్రేజ్ అయితే ఏర్పడింది. ఆర్సీబీని ఓడించి గత సీజన్లో ఎదురైన పరాజయానికి ప్రతీకారం తీర్చుకోవాలని సిఎస్కే ఫ్యాన్స్ అయితే ఆశిస్తున్నారు. మరోవైపు విజయంతో సిఎస్కే ట్రోల్స్ కు సమాధానం ఇవ్వాలని ఆర్సీబీ ఫ్యాన్స్ అయితే కోరుకుంటున్నారు. ఈ క్రమంలోని ఇరు జట్ల విజయమే లక్ష్యంగా ఈ మ్యాచ్కి అయితే సిద్ధమైపోయాయి. ఇప్పటికే చెన్నైలోని అడుగుపెట్టిన ఆర్సీబీ నెట్స్ లో గట్టిగానే ప్రాక్టీస్ చేస్తుంది. అయితే ఈ మ్యాచ్ జరిగే స్టేడియం డీటెయిల్స్ ఏంది, పిచ్ రిపోర్ట్ ఎలా ఉండబోతుంది, వెదర్ కండిషన్ పరిస్థితి ఏంటి, లైవ్ ఎక్కడ చూడొచ్చు, ఈ గ్రౌండ్ లో ఐపీఎల్ స్టాట్స్ ఎలా ఉన్నాయి, అలానే ఇరువురు టీమ్స్ యొక్క హెడ్ టు హెడ్ రికార్డ్స్ ఎలా ఉన్నాయి, అలాగే బోత్ టీమ్స్ యొక్క ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉండబోతుంది, వీటన్నిటి గురించి ఈ వీడియోలో క్లియర్ కట్ అయితే డిస్కస్ చేసుకుందాం. అయితే ఈ మ్యాచ్ జరిగేది సిఎస్కేకి హోమ్ గ్రౌండ్ అయిన చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియం వేదికగా జరగబోతుంది. ఈ స్టేడియం పరంగా చాలా బాగుంటుంది. దీన్ని ఎప్పుడో 1934లోనే ఓపెన్ చేశారు. అలానే బౌండరీ లెన్స్ వచ్చేకి ఒక యావరేజ్ గ్రౌండ్ అని చెప్పుకోవచ్చు. అంటే ఎదురు సైడ్స్ వచ్చేకి ఒక 65 నుంచి 66, 67 మీటర్లు గాను, రైట్ బౌండరీ వచ్చేకి 72 నుంచి 76 మీటర్ల మధ్యలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలానే ఈ గ్రౌండ్ యొక్క ఆడియన్స్ కెపాసిటీ 50,000 వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలాగే ఎల్లో మయం అయిపోవడం ఖాయమని చెప్పుకోవచ్చు స్టేడియం అంతా. ఇక తర్వాత ఈ గ్రౌండ్ యొక్క పిచ్ రిపోర్ట్ గురించి మాట్లాడుకుంటే, చెన్నైలోని చపాక్ అంటేనే అందరికి తెలిసిందే స్పిన్నర్స్ కి పెద్ద పీట అని. అలా అని పేస్ కి అసలు హెల్ప్ ఉండదని కాదు, ఇనిషియల్ గా మంచి స్వింగ్ పేస్ కూడా జనరేట్ అవుతుంది. అలానే పేస్ లో స్వింగ్ కూడా ఉంటుంది. గేమ్ ప్రోగ్రెస్ అయ్యేది కొద్ది పిచ్ చాలా స్లోగా మారిపోతుంది. 170 రన్స్ చేయగలిగితే గేమ్ ఆన్ 90% ఉన్నట్లని చెప్పుకోవచ్చు. అయితే డ్యూ ఫ్యాక్టర్ అనేది ఇంపాక్ట్ చూపించడం లేదు. ఈ మధ్య డ్యూ ఫ్యాక్టర్ అనేది రావట్లేదంట. ఇది మ్యాటర్. ఇక తర్వాత వెదర్ రిపోర్ట్ గురించి మాట్లాడుకుంటే, ఇండియాలో సమ్మర్ సీజన్ అయితే స్టార్ట్ అయిపోయిందండి. వర్షాలు పడి ఆగిపోయే ట్విస్ట్లు అయితే ఏమీ లేవు. హ్యాపీగా 40 ఓవర్స్ మ్యాచ్ ఫ్రైడే రోజు సిఎస్కే వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ ఎంజాయ్ చేయొచ్చు. అలానే మార్నింగ్ టెంపరేచర్ చూస్తే 30 నుంచి 32 డిగ్రీస్ సెంటీగ్రేడ్ వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంట. గత కొన్ని రోజుల నుంచి డిఫాక్ట్ అయితే లేదని చెప్తున్నారు. ఇక అలాగే లైవ్ గురించి మాట్లాడుకుంటే, లైవ్ స్ట్రీమింగ్ ఏం లేదు. యాజ్ యూజువల్ గా అన్ని ఐపీఎల్ మ్యాచ్లు జరిగినట్టుగా 2 బిగ్ ఓటీటీ ప్లాట్ఫామ్స్ కంబైన్ అయిపోయినాయి. జియో సినిమాలు అలాగే డిస్నీ ప్లస్ హాట్స్టార్, ఈ 2 కలిసి జియో హాట్స్టార్ గా అవతరించింది. వీటిలో వచ్చి ఓటీటీ ప్లాట్ఫామ్ మొబైల్స్ లో చూడొచ్చు. ఇక టీవీస్ లో చూడాలంటే స్టార్ స్పోర్ట్స్ 2లో వీక్షించవచ్చు. సబ్స్క్రిప్షన్ తప్పనిసరి. ఇక తర్వాత ఈ గ్రౌండ్ లో ఐపీఎల్ స్టాట్స్ మనం పరిశీలిద్దాం. టోటల్ గా ఇక్కడ వచ్చి 86 మ్యాచ్లు అయితే జరిగాయి. ఫస్ట్ బ్యాటింగ్ వాళ్ళు 49 గెలిస్తే, సెకండ్ బ్యాటింగ్ వాళ్ళు కొంచెం అటు ఇటుగా 37 గెలిచారు. హైయెస్ట్ టోటల్ వచ్చి ఈ గ్రౌండ్ లో 246 పరుగులు 5 వికెట్లుగా సిఎస్కేనే కొట్టింది. లోయెస్ట్ టోటల్ వచ్చి 70 పరుగులకి ఆర్సీబీ ఆల్అౌట్ అయింది. హైయెస్ట్ రన్ చేసి చూస్తే ఈ గ్రౌండ్ లో 213 పరుగులు 4 వికెట్లు ఎల్ఎస్జీ చేజ్ చేసింది. ఇక లోయెస్ట్ టోటల్ డిఫెండ్ చేసుకుంది మాత్రం 126 పరుగులు 8 వికెట్లు ఆర్సీబీ డిఫెండ్ చేసుకుంది. ఇక ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ చూస్తే ఈ గ్రౌండ్ 164 పరుగులు మాత్రమే ఉంది. ఈ గ్రౌండ్ లో మోస్ట్ రన్స్ వచ్చేకి సురేష్ రైనా గారు కొట్టారు. మోస్ట్ వికెట్స్ వచ్చేకి రవిచంద్రన్ అశ్విన్ చేశాడు. ఈ సంఖ్య అనేది ఇంకొంచెం పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి, ఎందుకంటే సిఎస్కే టీంలో రవిచంద్రన్ అశ్విన్ కూడా ఉన్నాడు కాబట్టి. అలాగే సిఎస్కే టీమ్ కి హోమ్ గ్రౌండ్ అయిన చపాక్ స్టేడియంలో రిపోర్ట్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. టోటల్ గా ఇక్కడైతే సిఎస్కే 75 మ్యాచ్లు అయితే ఆడింది. విన్స్ వచ్చేకి 51 అయితే, లూజ్ కేవలం 24 మాత్రమే. అంటే ఆల్మోస్ట్ విన్నింగ్ పాసిబిలిటీ నియర్లీ 70% అయితే హోమ్ గ్రౌండ్ ఫేవర్ సిఎస్కేకి ఉందని చెప్పుకోవచ్చు. బ్యాటింగ్ ఎవరేజ్ చూస్తే 31.11 విత్ 8.3 ఎకానమీతో ఉంది.
ఇక బౌలింగ్ యావరేజ్ చూస్తే 23.56 విత్ 7.79 ఎకానమీతో అయితే ఉంది. అలానే సిఎస్కే మరియు ఆర్సీబీల మధ్య హెడ్ టు హెడ్ రికార్డ్స్ పరిశీలిస్తే టోటల్గా వీళ్ళిద్దరి మధ్య 33 మ్యాచ్లు జరిగాయి. సిఎస్కే 21 గెలిస్తే ఆర్సీబీ కేవలం 11 మాత్రమే గెలిచింది. 2024లో జరిగిన వీళ్ళిద్దరి మధ్య 2 మ్యాచ్లు జరిగితే తలా ఒకటైతే గెలిచారు. 2023లో సిఎస్కేనే గెలిచింది. బట్ 2024లో సిఎస్కేని ఓడించి ఆర్సీబీ ప్లే ఆఫ్స్లోకి అడుగుపెట్టింది. అంటే ఆర్సీబీకి అది నాకౌట్ మ్యాచ్గా చెప్పుకోవచ్చు. ఇక తర్వాత ముందుగా ఆర్సీబీ యొక్క ప్లేయింగ్ 11 గురించి మాట్లాడుకుంటే గాయంతో బాధపడుతున్న ఆర్సీబీ స్టార్ పేసర్ భువనేశ్వర్ కుమార్ చెన్నైతో ఆడడంపై ఇంకా సందేహాలు అలాగే ఉన్నాయి. భువి గాయంపై ఆర్సీబీ ఇప్పటి వరకు ఎలాంటి క్లారిటీ అయితే ఇవ్వలేదు. భువనేశ్వర్ కుమార్ చిన్న గాయంతోనే బాధపడుతున్నాడని కేకేఆర్ మ్యాచ్ సందర్భంగా ఆర్సీబీ ట్వీట్ చేసింది. భువి ఫిట్నెస్ పై ఎలాంటి అప్డేట్ అయితే బయటికి రాలేదు. అతని స్థానంలో యువ పేసర్ రసిక్దార్ సలాం బరిలో దిగాడు. అతను ధారాళంగా పరుగులు ఇచ్చిన ఇంపార్టెంట్ టైంలో ఒక వికెట్ అయితే తీశాడు. భువనేశ్వర్ కుమార్ ఫిట్నెస్ సాధించి జట్టులోకి అందుబాటులోకి వస్తే రసిక్దార్ సలాంపై వేటు పడేది అవకాశాలు మ్యాక్సిమం కనబడుతున్నాయి. ఒకవేళ భువి ఆడకపోతే ఇతనే రసిక్ సలామే కంటిన్యూ కానున్నాడు. నేనైతే మాత్రం ఖచ్చితంగా భువనేశ్వర్ కుమార్ సిఎస్కేతో మ్యాచ్లో ఉంటాడు అనుకుంటున్నా. ఎందుకంటే జరిగే వార్ అలాంటిది. ఇక చెన్నై పిచ్ సాధారణంగా స్పిన్కి అనుకూలంగా ఉంటుంది. ఈ క్రమంలోనే ఆర్సీబీ తొలి మ్యాచ్ తరహాలోనే 3 స్పిన్నర్లు 3 పేసర్లతో బరిలో దిగే ఛాన్సెస్ కనబడుతున్నాయి. ఫస్ట్ మ్యాచ్లో కృణాల్ పాండ్యా సంచలన ప్రదర్శన కనబరిచాడు. అలాగే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా నిలిచాడు. ఏకంగా 3 వికెట్లు పడగొట్టాడు. అది కూడా కీ టైంలో. శ్రేయస్ శర్మ చాలా బాగా పరుగులే సమర్పించేసుకున్నాడు. స్పిన్ ఆల్రౌండర్ లియామ్ లివింగ్స్టోన్ పర్వాలేదు అనిపించాడు. ఎక్స్ట్రా స్పిన్నర్ కావాలనుకుంటే స్లో తీసుకుని కనబడుతున్నాయి. అప్పుడు రసిక్దార్ సలాం బెంచ్కే పరిమితం అవుతాడు. ఈవెన్ భువనేశ్వర్ కుమార్ ఉన్నా లేకపోయినా. ఇక టిమ్ డేవిడ్ 3వ పేసర్గా సేవలు అందిస్తాడు. ఇక తొలుత బ్యాటింగ్ చేసే శ్రేయస్ శర్మ ఇంపాక్ట్ ప్లేయర్గా బరిలో దిగనున్నాడు. సెకండ్ బ్యాటింగ్ చేస్తే దేవదత్ పడికల్ ఇంపాక్ట్ ప్లేయర్గా బ్యాటింగ్ వస్తాడు. ఇక మిగతా లైనప్లో ఎలాంటి మార్పులు అయితే ఉండే ఛాన్సెస్ లేవు. ఇక ఓవరాల్గా ఓపెనర్లో ఫిలిప్ సాల్ట్, విరాట్ కోహ్లీ సూపర్ ఫామ్లో ఉన్నాడు, అందరికి తెలిసిందే. ఇక దేవదత్ పడికల్ కూడా కొంచెం పర్వాలేదు అనిపించాడు. కెప్టెన్ రజిత్ పటిదార్ కూడా ఆకట్టుకున్నాడు. లియామ్ లివింగ్స్టోన్ ఫినిషర్గా తన వంతు పాత్ర అయితే పోషించాడు. వికెట్ కీపర్గా ఉన్న జితేష్ శర్మ అలాగే కొనసాగుతాడు. అతనితో పాటు టిమ్ డేవిడ్, కృణాల్ పాండ్యాలతో తొలి మ్యాచ్లో బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. కానీ 8th ప్లేస్ వరకు ఆర్సీబీ క్లియర్ బ్యాటింగ్ లైనప్ అయితే కనబడుతుంది. ఇక తర్వాత ఓవరాల్గా ఆర్సీబీ యొక్క ప్లేయింగ్ 11 పేపర్ మీద పరిశీలిస్తే విరాట్ కోహ్లీ, ఫిలిప్ సాల్ట్, దేవదత్ పడికల్, రజిత్ పటిదార్, లియామ్ లివింగ్స్టోన్, జితేష్ శర్మ, టిమ్ డేవిడ్, కృణాల్ పాండ్యా, రసిక్దార్ సలామార్, భువనేశ్వర్ కుమార్, జోష్ హెజిల్వుడ్, యాష్ దయాల్ ఇలా ఉన్నారు. ఇంపాక్ట్ ప్లేయర్స్గా శ్రేయస్ శర్మ ఆడే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక ఫైనల్గా సిఎస్కే యొక్క ప్లేయింగ్ 11 గురించి మాట్లాడుకుంటే బిగ్ ట్విస్ట్లు, సడన్ చేంజెస్లు అయితే ఏం ఎక్స్పెక్ట్ చేయలేమండి. ఎందుకంటే ముంబై మీద ఘన విజయం సాధించి అయితే వస్తుంది. నేనైతే ఒక చేంజ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా. దాని గురించి వీడియోలోకి వెళ్ళే కొద్దీ మాట్లాడుకున్నాం. ముందుగా ఇలా బౌలింగ్ యూనిట్లో మాట్లాడుకుంటే చపాక్కు తగ్గ పేస్ యూనిట్ని అయితే సిఎస్కే సెట్ చేస్తుందని చెప్పుకోవచ్చు. ఖలీల్ అహ్మద్, శ్యామ్ కరణ్, నథన్ ఎలిస్ మీడియం పేస్ అటాక్ విత్ స్వింగ్తో 3 ఫుల్ రిథంలో కనబడతారు. మెయిన్లీ ఖలీల్ అహ్మద్ అయితే 3 వికెట్లు తీసి చాలా ఇంప్రెసివ్గా బౌలింగ్ అయితే చేశాడు. సో ఓవరాల్గా పేస్ యూనిట్లో చేంజ్ అయితే ఎక్స్పెక్ట్ చేయటం లేదు. ఇక తర్వాత స్పిన్ యూనిట్ చపాక్ అంటేనే స్పిన్నర్స్ పెద్ద పీట. సీనియర్ స్పిన్ డ్యూ రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా వండినే ఉన్నారు. నిన్న మొన్న వచ్చి బౌలింగ్ స్పిన్లో సెట్ అయిపోయిన నూర్ అహ్మద్ చాలా 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 ఇంప్రెసివ్గా అనిపించాడు ముంబై మీద. ఎస్పెషల్లీ నూర్ అహ్మద్ అయితే 4 వికెట్లతో ముంబై కథనే మార్చేశాడు. ఓటమిని శాసించాడు ముంబైకి అని చెప్పచ్చు. సో ఓవరాల్గా బౌలింగ్ యూనిట్లో సిఎస్కేకి డ్రాబ్యాక్ ఏమి లేవు కాబట్టి ఇక ఈ చేంజెస్ అయితే ఉండవనుకున్నా. ఇక బ్యాటింగ్ యూనిట్లో రాహుల్ త్రిపాఠి ఓపెనర్ కాకుండా ఫస్ట్ డౌన్ వేస్తే బాగుండదు అనుకున్నా. అంటే అప్పుడు బెటర్ రిజల్ట్ రావచ్చని. ఎందుకంటే రాహుల్ త్రిపాఠి ప్రీవియస్గా ఫస్ట్ డౌన్లో బ్యాటింగ్ చేశాడు. అలాగే రుతురాజ్ గైక్వాడ్, రచిన్ రవీంద్రకు ఓపెనింగ్ చేసిన సత్తా చాలానే ఉంది. వీళ్ళిద్దరు రాణించిన రోజులు ఉన్నాయి. సో వాళ్ళే ఓపెనింగ్ చేసి రాహుల్ త్రిపాఠిని ఫస్ట్ డౌన్ పంపిస్తే బాగుండదు అనుకున్నా. ఇక తర్వాత స్పాట్ వచ్చి శివన్ దుబే అందరికీ తెలిసిందే. ఇక తర్వాత దీపక్ కూడా కాకుండా ఇతని ప్లేస్లో విజయ్ శంకర్ నాడిస్తే బాగుందని నేను అనుకున్నా. ఎందుకంటే గుజరాత్ టైటాన్స్తో చాలా కీ రోల్ ప్లే చేశాడు. ఆ ప్లేస్లో విజయ్ శంకర్ మంచిగా బ్యాటింగ్ చేయగలడు. అది కూడా లోకల్. నేనైతే ఈ చేంజ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఇక తర్వాత మిడిల్ ఆర్డర్ అలాగే ఫినిషింగ్ రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని, శ్యామ్ కర్ణ్, రవిచంద్రన్ అశ్విన్తో ప్లేయింగ్ 11 చాలా బాగుందని చెప్పుకోవచ్చు ఓవరాల్గా. అలాగే వీళ్ళ ప్లేయింగ్ 11 కూడా పేపర్ మీద పరిశీలిస్తే రుతురాజ్ గైక్వాడ్, రచిన్ రవీంద్ర, రాహుల్ త్రిపాఠి, విజయ్ శంకర్, శివన్ దుబే, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని, శ్యామ్ కరణ్, రవిచంద్రన్ అశ్విన్, నూర్ అహ్మద్, ఖలీల్ అహ్మద్ ఇలా ఉంది. ఇంపాక్ట్ ప్లేయర్స్గా నాథన్ ఎలిస్ని ఆడించే ఛాన్సెస్ అయితే కనబడుతున్నాయి. అయితే ఇది నా ఒపీనియన్ ప్రకారమే. అయితే ఈ మ్యాచ్ విన్నింగ్ పాసిబిలిటీ వచ్చేకి ఆర్సీబీకి కొంచెం ఫేవరెట్గా ఉందని అనుకుంటున్నాను. ఆర్సీబీ వచ్చి 52% విన్నింగ్ పాసిబిలిటీ, సిఎస్కి వచ్చి 48% ఉంది. ఇది నా ఒపీనియన్ మాత్రమే. మీ ఒపీనియన్ ప్రకారం ఈ మ్యాచ్ అయితే ఏ టీం గెలుస్తుంది అనుకున్నా ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో పిన్ చేయండి.
అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.